ఓం నమో వెంకటేశాయ. భగవంతుడు ఒక్కడే, భక్తులు మాత్రం కోట్లాది మంది. ఈ కోట్లాది మంది భక్తులకి సినీ వినీలాకాశంలో ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. ఒకరు భక్తుని గాథల్ని రసరమ్యంగా తెరకెక్కించే దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారు. మరొకరు భక్తుని పాత్రలో ఒదిగిపోతూనే పాత్రకే ప్రత్యేక వన్నె తీసుకొచ్చే అక్కినేని నాగార్జున గారు. వీరిరువురి కలయికతో తాజాగా వస్తున్న చిత్రం ఓం నమో వెంకటేశాయ కోసం ప్రేక్షక లోకం ఎంతగా ఎదురుచూస్తోందో చెప్పనవసరం లేదు. ఇక ఈ భక్తి సామ్రాజ్యంలోకి తొలిసారి అడుగు పెడుతున్న పట్టమహిషి ముద్దుగుమ్మ అనుష్క. వీరందరితో మాట్లాడుతూ చిత్ర విశేషాలు తెలుసుకోబోతున్నాం. దర్శకేంద్రుల వారికి నమస్కారం. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం, స్వాగతం. ముద్దుగుమ్మ కరెక్ట్గా చెప్పాను, ముద్దుగుమ్మ కరెక్ట్గా చెప్పాను. బికాజ్ ఏ క్యారెక్టర్లో చూసినా ముద్దుగుమ్మ, వారియర్ క్వీన్, ఇంకేమున్నాయి, జయజమ్మ, 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 రుద్రమదేవి, ఇప్పుడు కృష్ణమ్మ. కృష్ణ ముద్దుగుమ్మ కృష్ణమ్మగా మారుతుంది. I also never thought that I'll ever play a devotional character and like this. yeah. Everyone appudu sword, it's always a sword, it's always angry. Anger, devotion. Here you are the spiritual seeker అంటే ఆధ్యాత్మిక చింతనతో. మీ అందరం డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు బాబు. స్వప్న న్యాయంగా స్వప్న అడగాల్సిన కొన్ని నేను తీసుకుంటాను కొంచెం. అలాగే సార్, ఇఫ్ యు డోంట్ మైండ్. తప్పకుండా తప్పకుండా. ఈ సినిమాలో కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. ముందు అది చెప్పేస్తాను. నేను సినిమా తీసి నాగార్జున్ని కరెక్ట్గా పెట్టే బాబు. నేనేం చెప్పబోతున్నాను, ఇద్దరి మధ్య దిండు పెట్టావే. నేను సినిమా తీస్తూ నాగార్జున్ని అనుష్క అని పెట్టి ఇస్తామంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరు పేరు కాదు, వాళ్ళిద్దరు డ్యూయట్లు పాడరు. సో అదొకటి ఎవరు నమ్మరు కదా అసలు. నేను సినిమా తీసి అనుష్క లాంటి అమ్మాయిని పెట్టుకుని నాగార్జున లాంటి మన్మధుడిని పెట్టుకుని అదే వాళ్ళిద్దరికి మధ్య పాట కానీ వాళ్ళ పేరు కానీ కాదు. సో అది నమ్మరేం నిజమేనా? అవును, నమ్మలేదు నిజం సార్. తర్వాత ఇందులో అనుష్క గోదాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ గోదాదేవి కాదు. దుర్గాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ దుర్గాదేవి కాదు. నాగార్జున బ్రహ్మచారి, నాగార్జున క్యారెక్టర్ ఆతిరం బాబు అని, కానీ ఒక డ్యూట్ ఉంటుంది. అతను పాడు, అతను కాదు, అతనికి సంబంధించి కాదు. ఇట్లా అనేక అంటే భక్తికే ప్రాధాన్యం ఇస్తూ అనేక నమ్మలేని నిజాలు చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్గా జనరల్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇటువంటి టాప్ స్టార్స్ని పెట్టుకుని, ఇంత గ్లామరస్ స్టార్స్, కమర్షియల్ స్టార్స్ని పెట్టుకుని భక్తి సినిమా తీయటంటే కొంచెం ధైర్యం చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని పెట్టి డ్యూయట్ లేకుండా చేస్తారేంటి అనుకోవడం సహజం. సో ఈ నమ్మలేని నిజాలన్నీ తెర మీద చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేశాడు. బహుశా అంటే సబ్జెక్ట్లో ఉన్న దాన్ని, ఎందుకంటే భక్తికే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప స్టార్డమ్కి కానీ ఆర్టిస్టులు కొన్ని సినిమాల్లో ఏంటంటే కొన్ని జనరల్గా ఏంటంటే వీళ్ళు ఉంటే ఒకటి ఉండాలి కంపల్సరీగా అని అనుకుంటారు. అది లేకుండా చేసాం. అందుకనే టోటల్గా భక్తి రసమే ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. సినిమా నిర్మించడంలో మీకు అంటే ఈ కథని చెప్పడంలో మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? సవాళ్ళంటే ఫస్ట్ నాగార్జున్ని ఒప్పుకుంటాడా లేదా, ఎందుకంటే తను ఫస్ట్ క్వశ్చనే చాలా నాగార్జున ఏదైనా ఒకే ఒక్క లైన్లో అడుగుతాడు, చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఎక్కువసేపు సోది కొట్టడం సింగిల్ లైన్లో అన్నమయ్య కన్నా బాగుండే క్లైమాక్స్ ఉండదండి, ఎందుకండి వెంటనే ఇప్పుడు భారవ్ గారితో చెప్పి ఒక 10 నిమిషాలు ఇనుబాబు వద్దంటే, సో అది పెద్ద సవాలు. ఎందుకంటే నిజంగానే నాకు సవాలే. ఆడియన్స్ ఎక్స్పెక్టేషను
అన్నమయ్య ఒక చరిత్ర నిలిచిపోయింది. దాని ఈ నాగార్జున కానీ నా కెరీర్కి కానీ ఇద్దరం రొమాంటిక్ కామెడీస్ కానీ ఎంటర్టైనర్స్ కానీ మాస్ ఎంటర్టైనర్స్ కంప్లీట్ ఘరానా బుల్లోడ్ లాగా మాస్ ఎంటర్టైనర్స్ కానీ చేసిన వాళ్ళం. అన్నమయ్య చేస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. చేసిన తర్వాత అది చరిత్రలో నిలిచిపోయే సినిమా అయిపోయింది. అంతకన్నా గొప్పగా ఏముంటుందని అడగటంతో ఇది ఒప్పుకుంటాడో లేదో అని టెన్షన్ మాకు. లక్కీగా బాలరావు గారు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చెప్పి, అంతకుముందు గోపాలరెడ్డి విని బాబు అన్నమయ్య కన్నా క్లైమాక్స్ బాగుందంటే బాబా అన్నమయ్య కన్నా క్లైమాక్స్ బాగుంటుంది అని. అయినా కూడా తను విన్న తర్వాత ఇమీడియట్గా 2 రోజులు ఆలోచిస్తాను కూడా అనలా. ఏం బాబు ఇమీడియట్లీ అండి, విదిన్ మినిట్. నాగార్జున గారు అయితే మిమ్మల్ని అడగాలి, అంటే అనుకున్నంతలాగా క్లైమాక్స్ వచ్చిందా? మీరు క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇట్స్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ జనరల్గా ఏదైనా భక్తుడు దేవుణ్ణి కలవాలి, మనం చనిపోయే ముందో పోయే ముందో ఒకసారి దేవుణ్ణి కలవాలి, ఆయన కలిస్తే చాలు అనుకుంటాం. బట్ దీంట్లో దానికన్నా యూ టుక్ ఇట్ టు వన్ లెవెల్. ఆయనతో పాచికలాడటమే కాదు, ఆయనతో కూర్చుని జోకులు వేసుకోవడమే కాదు, ప్లస్ క్లైమాక్స్ ఐ కాంట్ రివీల్ ఏం జరుగుతుందో ఇద్దరి మధ్యన. అంటే ఆల్మోస్ట్ దేవుణ్ణే ఏడిపించే అంత క్లైమాక్స్. It's like a beautiful romance, no? Between God and the devil. నాకు అనుష్క ఈ సినిమా ఏంటి అంది ఒకసారి, అడిగింది నన్ను, ఈ సినిమా ఏంటి స్టోరీ అంటే కాన్వర్జేషన్స్ విత్ గాడ్ అని. వావ్, I said only one line, conversations with God. This is what this film is about. నెక్స్ట్ నువ్వు అడిగినట్టు నెక్స్ట్ సవాల్ ఏంటంటే, నా జీవితంలో కోరిక ఏంటంటే అనుష్కతో సినిమానే చేయగలనా లేదా అని. అది ఎప్పుడు అంటుండేవారు ఆయన. ఎందుకంటే ఫస్ట్ టైము తను ఇంకా మేకప్ కూడా అయినప్పుడు నాగార్జున కాటేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక అమ్మాయిని చూపిస్తానండి, అప్పుడు వచ్చినట్టుంది నాకు తెలియదు, డిసెంబర్ 2004 డిసెంబర్ అని చెప్తే ఏదో ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే కింద నుంచి వస్తుంది అనమాట. కింద నుంచి మెట్లు ఎక్కుతా వస్తుంది కనపడుతుంది, అక్కడ డౌన్ ఉంటుంది అనమాట. వస్తుంటే ముందు మొహం కనపడుతుంది, తర్వాత బాడీ కనపడితే తర్వాత కాట్లకు వచ్చిన తర్వాత చూడంగానే ఏమన్నానంటే, నువ్వు సౌత్ ఇండియాలో టాప్ స్టార్ అవుతావు అని చెప్పి ఆ రోజున. అలా చూడంగానే ఆ ఫేస్ అలా అన్ని క్యారెక్టర్స్ సూట్ అవుతాయి. అవును, అంటే భగవంతుడు ఎక్కడో అనుష్క వెనకుండి బెస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఇందులో ఇంకో సవాల్ అంటే, సరే ఈ మిగతా సినిమాల్లో కొన్ని కారణాల వలన కుదరలా. ఇందులో అయినా ఈ సౌందర్యలహరి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అసలు బ్యూటీ అంటే ఏంటి, డ్రెస్సులు కానీ ఎట్లా వాడతాను ఏంటి, జ్యువెల్స్ ఎలా వాడతాను అని మొత్తం ప్రశాంత్కి తనకి చూపించాను. తను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, రాఘవేంద్రరావుతో సినిమా అనగానే మంచి గ్లామరస్గా ఇదిగా అదిగా ఏదో చేస్తారని. ఇది ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకోకపోతే నాకేంటంటే అన్నమయ్యకి దీనికి డిఫరెన్స్, ఒక క్యారెక్టరు సినిమాలో చూస్తే కానీ అనుష్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలియదు. ఎందుకంటే అనుష్క ఏమన్నా నాగార్జునతో పేరు కాకుండా సపరేట్గా ఎలాగండి అందనుకో. అందుకనే మా రైటర్ వెళ్ళటం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళటం కాదు. సరే మా ఇంట్లో అమ్మాయి లాగా అనుష్క, మా అమ్మాయితో సమానం. మా కోడలు అనుష్క వీళ్ళందరూ ఫ్రెండ్స్. నేను మా కోడలతో చెప్పి ఇంటి రమ్మను, నేను ఒకసారి నేనే చెప్తాను లైన్ అంటే వచ్చింది అన్నమాట. వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఇటువంటి క్యారెక్టర్ కోసమే ఎదురు చూస్తున్నాను, మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పింది. దట్ ఈస్ సో ఇట్స్ ఆల్మోస్ట్ అంటే I remember మన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు he was telling, we were talking like, when will we work together and all that. Then అప్పుడు అన్నారు like, if I do this kind of a character or you want to do this kind of character. So I was joking with him. I said, I want to do a character when everything is ఒక మూవీలో 2-3 characters ఉంటే let's do something like that అని. But indirectly actually if you see దీంట్లో గోదాదేవి, then the Durga look, there like some 3-4 looks in the movie. దుర్గాదేవి, గోదాదేవి ఇన్ని అవతారాల్లో కనిపించాలనే తపన, లేకపోతే వాట్ ఇస్ ఇట్, ఏ అంశం అందులో ఆకట్టుకుంది? It's playing something different. It's first of all, నేను ఎప్పుడు I'll play a Durga ది అమ్మవారి వేషం. That's one thing, just playing one small bit and all that. ఎప్పుడు, but under his direction,
You know, actually, first thing which as soon as he said that, there's no second thought. It's with Nagarjuna Garu and Ravindra Garu. It's something I've always wanted to work with him, and I'll blindly work with Nagarjuna Garu anytime. So when after, in spite of all, that's one thing is a movie, and then dan tarvata getting a character where you're playing Goda Devi. Right. Even I didn't expect actually. Mana look test chese varaku, I didn't imagine his vision. It's only when I did the look test, the Durga di gani, Goda Devi gani. అందుకే ఒక ఆశ్రమం నడిపే అమ్మాయి అని కదా చెప్పాము. Yeah. గోదావరి గెటప్ వస్తుందని సస్పెన్స్గా తర్వాత. కానీ స్టిల్స్ చూసినప్పుడు మాత్రం గ్లామర్ ఎక్కడ తగ్గినట్టు కానీ ఏమీ అనిపించట్లేదు. No, it's so beautiful. అంత అందంగా ఉంది ఆ క్యారెక్టర్. No, it's not more than glamour. I feel there was a lot of divinity, purity. నేను సెట్లో లేను తను ఆ గెటప్ వేసి వచ్చినప్పుడు. I got at least 7-8 calls సెట్ నుంచి. ఎంత బాగుంది అనుష్క గోదాదేవి గెటప్లో, ఎంత బాగా సూట్ అయిందని. I never told you this. You never told us. told you this. I got calls, 7-8 calls. మా కాస్ట్యూమర్స్, నా మేకప్ మెన్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు అట్లాగే ఉందండి, ఒక దేవతలాగా ఉందండి. సో దెన్ ఐ సెడ్ కరెక్ట్ చాయిస్ చేసుకున్నారు డైరెక్టర్ గారు మళ్ళీ ఆ క్యారెక్టర్కి, కృష్ణమ్మ క్యారెక్టర్కి. బికాస్ కృష్ణమ్మ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ పివటల్ ఇన్ ద మూవీ. పివటల్ ఓన్లీ. నాట్ ఓన్లీ దాట్, ద క్యారెక్టర్ ఎటువంటిదంటే రాంబాబా నార్త్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తిరుమల అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ బాలాజీని చూడాలని ఒక గట్టి నమ్మకంతో వచ్చి అక్కడ ఉంటాడు. లోపలికి వెళ్ళలేడు, గుడి లోపలికి వెళ్ళలేడు, ఏం చేయాలో కూడా తెలియదు. అటువంటి క్యారెక్టర్ని ఈ కృష్ణమ్మ క్యారెక్టర్ దగ్గర తీసుకుని గైడ్ చేయటం, దోవ చూపించడం, ఇది తిరుమల చరిత్ర, ఇది అన్నీ చెప్పడం. ఫర్ దాట్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ స్టేచర్. అండ్ ఆల్సో స్టేచర్ అని పక్కన పెట్టి ఆమె చెప్తుంటే నమ్మబుద్ధి కావాలి. సో దట్ షీ కన్వేడ్ బ్యూటిఫుల్లీ. అండ్ సార్ కరెక్ట్గా చెప్పావు బాబు. ఇండైరెక్ట్గా ఏంటంటే స్వప్న ఒక విధంగా బిగినింగ్లో ఆ అమ్మాయి ఈ భక్తుడు గురువుగా అయితే, అంటే గైడ్ అందాం, గురువు అందాం. ఆతిరామ్ బావ తన యాక్టివిటీ మొదలు పెట్టంగానే ఆ అమ్మాయి దృష్టిలో ఒక మహాభక్తుడు, ఒక దేవుడితో సమానం అనే. సో రివర్స్ అనమాట. బిగినింగ్ ఏమో గురువులాగా అనిపిస్తుంది. అతను ఆ చరిత్ర చదివి ఆతిరామ్ బావాగా మారిన తర్వాత హీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ గాడ్. ఒక గొప్ప భక్తుడు జీవితంలో. జనరల్గా ఏంటంటే కొండ మీద ఆశ్రమాలు చాలా ఉంటాయి కదా. అవును అవును. గోదాదేవి ఆశ్రమం కానీ, వెంగమామ ఆశ్రమం కానీ, వనాది ఆశ్రమం క్యారెక్టర్ లాగా అంటే క్రియేట్ చేసినా కూడా ఆశ్రమాల్లో వాళ్ళ వారసుల్లాగా పెట్టాం అన్నమాట. సో అది చాలా గొప్ప విషయం. అది వాళ్ళిద్దరూ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఎవరిని ఊహించలేం. అనుకున్నప్పుడు కూడా ఎట్లా కృష్ణమ్మ క్యారెక్టర్ సార్ మామూలుగా ఒరిజినల్గా చాలా చిన్న కథ. ఆ కథని మీరు ఎక్స్పాండ్ చేసే క్రమంలో అంటే అతను ఆతిరామ్ బావాజీ గొప్పతనం ఉట్టి ప్రజలే కాకుండా అక్కడ ఉన్న చెప్పాలంటే ఒక స్టేజ్లో ఉన్న క్యారెక్టర్ కావాలి. అంటే సెకండ్ హాఫ్ నుంచి కాన్వర్జేషన్ విత్ గాడ్ కానీ ఇది స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఇతను గొప్పతనం చెప్పాలన్నా, ఇతను యొక్క ఇది చెప్పాలన్నా దేర్ షుడ్ బి ఏ క్యారెక్టర్. ఒట్టి ఊరిన 10 మంది బాబు అదే ఆతిరామ్ జిందాబాద్ అంటే చాలదు కదా. ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి ఒక బ్రహ్మచారిణిగా ఉంటూ దేవుడికి అంకితం అయిపోయి ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అటువంటి వాళ్ళు చెప్పేటప్పటికీ ఈ భక్తుడికి ఒక ఎలివేషన్ వస్తుంది. ఎట్లయినా డైరెక్టర్ గారు చాలా బిజీ అసలు. అప్పుడు ఒక పక్కన బాహుబలి, ఒక పక్కన చాలా బిజీగా ఉంది. సింగం 3 ఫినిషింగ్ డేట్స్ ఎట్లా డైరెక్టర్ గారు అది అని తను చెయ్యాలని ఉంది. సరే నాకన్ని బాబు మనం అంటే మీరు ఎట్లయినా ఒప్పించండి, మనం నేను గడ్డం ఎన్ని రోజులైనా ఉంచుకుంటాను, అమ్మాయి అయితేనే ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది. అలాగే ఇందాక అన్నట్టు బాబు ఈ గోదావరి బొమ్మల్లో చూసినా కూడా చిలక గెటప్ చూస్తుంటే బొమ్మల్లో చూసినా చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. అందులో ఏంటంటే ఆ అందంలో డివోషన్ ఎక్కువ కనపడుతుంది. సేమ్ థింగ్ రావాలంటే ఆ అబ్బాయి అంతకుముందు వేసిన క్యారెక్టర్స్ కానీ, అరుంధతి కానీ, రుద్రమదేవి కానీ, ఇవన్నీ
క్యారెక్టర్ చేసిన ఇమేజ్ ఉండబట్టి డిఫరెంట్ ఇమేజ్ ఫస్ట్ టైం ఆవిడ భక్తురాలుగా వేయటం అనేది అదంతా Totally different, the whole. సార్ మరొక కష్టమైన క్లిష్టమైన సవాల్ ఈ సినిమాలో, మామూలుగా భక్తుల సినిమాలన్నింటిలో చివరిలో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, అది ఇంకా ప్రత్యక్షం అయిపోయాక పరాకాష్ట మూమెంట్. ఇందులో ముందే భగవంతుడు వచ్చేస్తాడు, తర్వాత ఏం చూపించాలి, కథని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సవాల్ కథపరంగా మీకు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు సార్? నాగార్జున రియాక్షనే కరెక్ట్ అది. తను విన్నప్పుడు యా అదే ఇప్పుడు సేమ్ క్వశ్చనే నేను ఒక 1 లైన్లో అడిగాను ఆయన్ని. అది ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అసలు దేవుడు వచ్చి కూర్చుని మామూలుగా దేవుడు మన కష్టాలు చెప్పుకోవడం దేవుడి దగ్గరికి వెళ్తాం. అవును, ఆయన ఆయన కష్టాలు ఇతరులతో చెప్పుకోవడం అనేది ముందు ఆయనకున్న ప్రాబ్లమ్స్. వాళ్ళకి మ్యారేజ్ కౌన్సిలర్ కూడా అవుతా, భూదేవికి శ్రీదేవికి శ్రీనివాస్కి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను. కూర్చోబెట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సోషల్ రెలెవెన్స్, భక్తి ప్రధాన ఉంది, చిత్రం, అప్పటి రెలెవెన్స్ కథ ఉంది, అయినా. రెలెవెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ డైలాగ్స్ లో కూడా చాలా సందర్భాల్లో ఈ కాలంలో ఉపయోగపడి అవసరమయ్యే చాలా లైన్లు భారవి గారు వాడారని కూడా వినికిడి, అంటే లాట్ ఆఫ్ లైన్స్ వాట్ మ్యారేజ్ మీన్స్, ఎస్పెషలీ అలైన్డ్ టు అ మ్యాన్ వాట్ మ్యారేజ్ మీన్స్. పర్టికులర్గా ఇందులో విశేషం బాబు, షూటింగ్ చేస్తున్నప్పుడే స్వప్న తిరుమల జనరల్గా వెళ్తాం, మొక్కుకుంటాం, వచ్చేస్తాం. తిరుమల గురించి కొత్తగా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కూడా తిరుమలలో విశేషాలు ఇన్ని ఉన్నాయా, తిరుమల స్టోరీలో బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉందా, కలియుగ వైకుంఠం అవటానికి రీజన్ ఇదే అనే విషయాలు బాగా ఈ ఆతిరాం బాబాజీ ద్వారా బాగా జనంలోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కూడా మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి చూడాలి, ఈ యాంగిల్లో చూడాలి తిరుపతి. ఆనెస్ట్లీ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ద పర్సన్ మళ్ళీ తిరుమల విజిట్ చేస్తున్నప్పుడు దే సీ ఇట్ ఇన్ టోటల్ న్యూ ఐ, ద హోల్ అవుట్లుక్, when you know the whole story significance Tirumal, ఆల్ దట్. ఎస్పెషలీ ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫూల్. అంటే తిరుమల ఇన్నిసార్లు వెళ్తున్నాను, ఇన్నిసార్లు వెళ్ళి ఆయన దండం పెట్టుకుంటున్నాను, ఎందుకు దండం పెట్టుకుంటున్నాను, ఎందుకు వెళ్తున్నాము, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తుంటే ఐ రియలీ నిజంగా నాకు ఇలా తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాము ఆయన దగ్గరికి వెళ్ళి. అండ్ అంటే ఆయన వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేయటం, కోరిక అడగటం, వచ్చేయటం. విమానం దిగటం కాదు. అంతకు మించి దిస్ ఈజ్ 90% ఆఫ్ ద చేసేది. నేను చాలా మందిని అడిగాను, తెలుసా అంటే స్టోరీ తెలీదు, ఇది స్టోరీ తెలీదు, బట్ అక్కడికి వెళ్తారు. సో ఇది రాఘవేంద్ర గారు, భారవ్ గారు, ఐ మీన్ ఈ కథ, ఈ స్టోరీలో లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ దేర్, వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్, అండ్ చాలా చక్కగా ఉంది. మనకే వి ఫీల్ గుడ్, ఈసారి దండం పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ గుడ్. స్వామికి 1000 పేర్లు ఉంటాయి కదా స్వప్న, అవును సార్, సహస్రనామాలు అంటాం. అవును. సరే, రైటర్తో అనుష్కతో ఫస్ట్ సాంగ్లోనే అనుష్క క్యారెక్టర్ క్లియర్గా ఆడియన్స్ చెప్పారు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఉందంటే పేరు అనుకోకూడదు. దానికోసం వేదవ్యాస గారు చెప్పడం, కీరవాణికి చెప్పిన తర్వాత అద్భుతంగా ట్యూన్ చేశాడు. 1000 రాకపోయినా 1000 పేర్లు ఉన్నట్టు తనకేంటి భక్తురాలుగా ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్. దానికోసం షీఈ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అనుష్క. ప్రతిదీ ప్లేయర్ అడిగి ఇది కరెక్ట్గా ఉందా మీకు, ఎందుకంటే తను మానిటర్ చూడదు, డైరెక్టర్ మీద నమ్మకం అంతే. తను మానిటర్ చూసి మళ్ళీ చేస్తాను, ఇది ఓకేనా ఓకే అని చెప్పేసి. ఆ పాట మట్టుకు నేను అనుష్క చెప్పాను, చాలా అద్భుతమైన పాట చేశాడు కీరవాణి. 1000 నామాలు. అనుష్క మీరు పాడాలి. You should sing that. షూటింగ్ మాకు కొంతమందికి చూసే అవకాశం వచ్చింది కాబట్టి. No, but actually as నేను ఆ పాట చేస్తున్నప్పుడు it was so many things I myself learned that actually ఇన్ని పేర్లు ఉన్నాయని. I used to go and ask him, I said, okay, what does this name mean, what does this name mean? So I feel in a lot of ways this movie has also been education for so something that you've been only not me, but from my ancestral time we've been worshipping Venkateshwara Swami. So I feel I was so fortunate enough to learn so much more at this point. You sing that one line, two lines. పాట వేయి నామాల వాడు వెంకటేశ
మూడు నామాల ముద్దు శ్రీనివాస. అంతేనా? అది చేస్తున్నప్పుడు మీ స్టెప్స్ అన్ని నాకు ఇంకా గుర్తు. ఐ రిమెంబర్ మీరు అది షూటింగ్ లో ఆ షూటింగ్ స్టిల్స్ కూడా చూసాము, అంటే డిజిటల్ మీడియాలో అక్కడక్కడ. దిస్ ఇస్ ఫ్రమ్ స్టిల్ బిహైండ్ దిస్ ఇస్ ద లుక్. అదే ఇదే లుక్ లో సార్. చిత్రానికి ఎస్పెషలీ భక్తి ప్రధాన చిత్రానికి చాలా ప్రధానమైనది సంగీతం. కీరవాణి గారి మ్యూజిక్ ఈసారి ఇంకా మరింత ఫ్రెష్గా కొత్తగా వినిపించింది. నాకు కీరవాణి బాహుబలి దీంట్లోనూ పుణ్యక్షేత్రాలు తిరగటంలో బిజీగా ఉండబట్టి కుదరలేదు. కానీ లేకపోతే ప్రతిరోజు ప్రతి ఇంటర్వ్యూలో కీరవాణి యు ఆర్ ది సోల్ ఆఫ్ ది మ్యూజిక్, యు ఆర్ ది సోల్ ఆఫ్ ది మూవీ. చెప్పారు సార్ కిరవాణి గారు, అయ్యో నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అంటే అంత కమిట్మెంట్తో చేశాడు, ఛాలెంజ్గా చేసి పర్టికులర్గా 1000 నామాలు వాడ చేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు, బాబు ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేసాము, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గివ్ మీ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ సాంగ్. ఎన్ని పిక్చర్లు చేసాము, కంపోజ్ చేసి రికార్డింగ్ అయిన తర్వాత మెసేజ్ అలా రికార్డింగ్ కానీ ఇది కానీ మొత్తం కీరవాణి భగవంతుడికి అంకితం చేసినట్టు చేశాడు. అంత ఎమోషనల్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఫిల్మ్ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ అండి 60%. అది వెళ్తా ఉండే ఒక మ్యూజికల్ జర్నీ. మీరు చెప్పారు కూడా రీ రికార్డింగ్ విన్నప్పుడు కూడా, అయ్యో మీరు చాలా గూస్ బంప్స్, సో మెనీ ప్లేసెస్, ఎక్కడ శ్లోకాలు, ఎక్కడ ఈ అసలు ఇవన్నీ మేము అనుకోని కూడా తను క్రియేట్ చేసి వాళ్ళ ఫాదర్ శివశక్తి దత్త గారితో రాపిచ్చి కొన్ని చాలా అద్భుతం. కానీ సార్ మీరు ట్యూన్స్ వినే పద్ధతిని మీతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ ఇది గమనిస్తారు. మీరు ప్రతిదీ విని దగ్గరుండి, సో మీకు సంగీతంతో మొదటి నుంచి పరిచయం ఉంది కదా సార్? అంటే మా ఇద్దరు తన మూలానే కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను. అంటే ఏ రాగం ఇది అని అడుగుతాను. అవును, రాగాలని నేర్చుకున్నాను. ఆ రాగం లాగా చేస్తే బాగుంటుందేమో. మా అండర్స్టాండింగ్ నాకేం కావాలో తనకు తెలుసు. ఎప్పుడైనా వివాదాలు వచ్చినప్పుడు ఎందుకు కావాలని నాకు చెప్పినప్పుడు తను కన్విన్స్ అయిన రోజులు ఉన్నాయి, ఎందుకు వద్దు అనుకున్నప్పుడు నేను కన్విన్స్ అయిన రోజులు ఉన్నాయి. అందునే ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఒకళ్ళనొకళ్ళు భేషజాలకి దీనికి పోకుండా ఎందుకు చెప్తున్నారు ఏంటి, ఇఫ్ యూ రెస్పెక్ట్, ఫస్ట్ రెస్పెక్ట్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. వర్క్ మీద రెస్పెక్ట్ తప్ప నాట్ దట్ నాగార్జున అనేది అడిగాడు, ఈ అనుష్క నన్ను ఎక్కడ అనుష్క చేసా మా ఆర్గ్యుమెంటే లేదు అసలు. మరీ పిచ్చి పిల్ల ఏం చెప్తే ఎందుకు వేసుకోవాలని అనుకున్నాడు. ఇక భక్తుడు భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, భగవంతుడికి భక్తుడికి మధ్య బంధం అనుబంధం ఏమిటి అన్నది చిత్రం చూస్తేనే బహుశా అర్థమవుతుంది. చాలా అంటే తొలిసారి మీరు అన్నట్టు సార్, రొటీన్గా అందరూ ఊహించే విషయాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని, ఈ కథని రాఘవేంద్రరావు గారు ఎలా చూపించారు, నాగార్జున గారు ఎలా దాన్ని పోషించారు ఈ పాత్రని, అలాగే అనుష్క మళ్ళీ మరొకసారి ముద్దుగుమ్మగా, కృష్ణమ్మగా, గోదాదేవిగా బహుముఖ రూపాలలో ఎలా కనిపించారు చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఓం నమో వెంకటేశాయలు సార్, ధన్యవాదాలు.